వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ బయాలజీ నీట్ క్లాసెస్. సో ఇవాళ అయితే మనం నెక్స్ట్ ఇంకో టాపిక్ అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ కంటిన్యూషన్ టాపిక్ ఏనా. సో స్పర్మ్స్ అనేవి ఎలా రిలీజ్ అవుతాయి అనేది బిఫోర్ వీడియో అయితే డిస్కస్ చేశాను. కొంచెం డిలే అయింది అంతే. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే టాపిక్ వెళ్ళే ముందు ఒక చిన్న సబ్ టాపిక్ అనేది జస్ట్ కొంచెం డిస్కషన్ అయితే చేసుకుందాం. అదేంటంటే ఇప్పుడు ఏదైనా మీరు ఒక పని చెయ్యాలి అంటే డెఫినెట్గా ఫస్ట్ వెళ్ళి మీ పేరెంట్స్ను పర్మిషన్ అయితే అడుగుతారు. లేదు కాలేజీలో ఏదైనా చేయాలంటే లెక్చరర్స్ను అడుగుతారు. అవునా మేడం మేము అడగకుండానే చేస్తాము అని అంటారేమో. సో అది ఇంపాసిబుల్ డెఫినెట్గా. ఎందుకు అంటే అడగకుండా చేసే స్టేజ్లోకి మీరు వచ్చినప్పుడు అప్పుడు డెఫినెట్గా మీ ఓన్గా అయితే చేసుకుంటారు. బట్ ఇప్పుడైతే మనం ఏదో ఒకటైతే ఎవరినో ఒకరినైతే పర్మిషన్ అయితే అడగాల్సిందే. అవునా. సో పర్మిషన్ అని అనకపోయినా మనం చేసే పనికి మనకి సపోర్ట్ మన వెనక ఒకరు ఉన్నారు అన్నది. అవును. సో అలాగే మన స్పర్మ్స్ అనేవి రిలీజ్ అవ్వాలి అంటే దాని వెనక ఎవరున్నారు అర్థమవుతుందా? స్పర్మ్స్ అనేవి రిలీజ్ అవ్వాలి అంటే ఎవరున్నారు వెనక? ఎవరున్నారు మేడం? ఎవరు లేరు, మీ వెనక బోర్డు ఉంది. సో ఇలాంటివి అయితే పెట్టద్దమ్మా. సో ఎవరో ఒకరైతే ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంటారు కదా. ఆ ఇన్వాల్వ్మెంట్ ని మనం ఏమంటామంటే హార్మోన్స్ అంటాం. ఓకేనా. సో ఎవరున్నారు? హార్మోన్స్. హార్మోన్స్ లేనిది మనకి స్పర్మ్స్ అయితే రిలీజ్ అవ్వవు. క్లియర్? సో ఆ హార్మోన్స్ అనేవి ఎలా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి మనకి స్పర్మ్స్ అనేవి రిలీజ్ చేయడానికి. సో ఇక్కడ చూడండి, ఆ హార్మోన్స్ అనేవి ఈ స్పర్మ్స్ అనేవి మెకానిజం మొత్తం కూడా ఏ టైంలో జరుగుతుందంటే ప్యూబర్టీ స్టేజ్ లో జరుగుతుంది. క్లియర్? ఏ స్టేజ్ లో? ప్యూబర్టీ స్టేజ్ లో జరుగుతుంది. నెక్స్ట్ అప్పుడు ఫస్ట్ హార్మోన్ ఏంటి అంటే గొనెడోట్రోఫిన్ రిలీజింగ్ హార్మోన్. గొనెడోట్రోఫిన్ రిలీజింగ్ హార్మోన్. ఇట్ ఈస్ యాక్ట్ యాజ్ అ హైపోథలామస్. ఓకే. అండ్ నెక్స్ట్ తర్వాత గొనెడోట్రోఫిన్ రిలీజింగ్ హార్మోన్ ఇట్ విల్ యాక్టివేటెడ్ యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్. మనకి టూ ఉంటాయి, పోస్టీరియర్ పిట్యూటరీ గ్లాండ్, యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్. ఓకే. సో యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ అనేది యాక్టివేట్ అవుతుంది. యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ అనేది యాక్టివేట్ అయితే మళ్ళీ మనకి టూ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ల్యూటినైజింగ్ హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ల్యూటినైజింగ్ హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. సో ల్యూటినైజింగ్ హార్మోన్ అనేది ఇట్ ఈస్ యాక్ట్ యాజ్ ఏ లేడింగ్ సెల్స్. ఇట్ ఈస్ యాక్ట్ యాజ్ ఏ లేడింగ్ సెల్స్. సో సెమ్నిఫెరస్ ట్యూబ్యూల్ లో మనం ఎవరిని డిస్కస్ చేసుకున్నామంటే లేడింగ్ సెల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. స్పర్మ్స్ రిలీజ్ అవుతాయని. సో ఇక్కడ చూడండి లేడింగ్ సెల్స్. సో లేడింగ్ సెల్స్ యాక్టివేట్ అయిన తర్వాత ఎవరిని ప్రొడ్యూస్ చేస్తుంది అంటే ఆండ్రోజెన్స్ ని. సో ఆండ్రోజెన్స్ అనేవి ఎప్పుడైతే ప్రొడ్యూస్ అవుతాయో అప్పుడు ఏం జరుగుతుంది అంటే స్పర్మటోజెనెసిస్ అనేది రన్ అవుతుంది. అంటే స్పర్మ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. క్లియర్? సో వన్ సైడ్ అనేది కంప్లీట్ అయింది. Gonadotropin releasing hormone, it is activated the anterior pituitary gland. It will produce the two hormones, and one is the luteinizing hormone. Luteinizing hormone, it is act as a Leydig cells. Leydig cells will activated producing the androgens. Androgens will activate and producing the spermatogenesis mechanism. Next, follicle stimulating hormone. So follicle stimulating hormone, it is act as a Sertoli cells. Follicle stimulating hormone, it is act as a Sertoli cells. ఆ Sertoli cells ఏం చేస్తున్నాయంటే it will help to producing the spermiogenesis mechanism. Spermiogenesis mechanism. మనం ఆల్రెడీ spermiogenesis are transform into spermatozoa. Spermatids are transform into spermatozoa. ఈ మెకానిజం ఏమంటాము అంటే మనం స్పర్మియోజెనసిస్. సో ఈ మెకానిజం జరగడానికి ఎవరు హెల్ప్ చేస్తున్నారన్నా సెరటోలై సెల్ అనేది హెల్ప్ చేస్తుంది. క్లియర్? ఇది స్పర్మియోజెనసిస్. ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే స్పెర్మటోజెనసిస్. స్పర్మియోజెనసిస్, స్పెర్మటోజెనసిస్. క్లియర్? ఇక్కడ హార్మోన్స్. నెక్స్ట్ వచ్చేసరికి మీకు డిస్కస్ చేసేది ఏంటి అంటే స్ట్రక్చర్ ఆఫ్ స్పర్మ్.